ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 1 బుధవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 1 అధ్యాయం 1 నుండి 19 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 1 అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. వ్యాఖ్యానాంశం: యవనులకు తెలివినిచ్చు సామెతల గ్రంథము. వ్యాఖ్యానాంశం: యవనులకు తెలివినిచ్చు సామెతల గ్రంథము. వ్యాఖ్యానం: జ్ఞానముతో నిండిన సామెతల గ్రంథాన్ని మనకు అందించటానికి దేవుడు మనుషులందరికంటే జ్ఞానవంతుడైన సొలొమోనును వాడుకున్నాడు అని రాజులు 1 గ్రంథం 4 అధ్యాయం 29 వచనంలో చదువుతాం. ఈ గ్రంథము అన్ని వయసుల వారి కొరకు ఉద్దేశించబడినప్పటికీ యవనుల కొరకు ప్రత్యేకముగా వ్రాయబడింది అని సామెతల గ్రంథం 1 అధ్యాయం 4 వచనంలో చదువుతాం. అవును, వివేచించి నిర్ణయం తీసుకోగల వయసు వచ్చిన ప్రియమైన యవన విశ్వాసి, ఈ గ్రంథము నీ కొరకే ప్రత్యేకముగా రాయబడింది. నీవు నడవవలసిన మార్గమును గూర్చి నీవు నిర్దిష్టమైన ఎంపిక చేసుకోవలసిన సమయం ఇదే. దేవుని పాఠశాలలో నీ తల్లిదండ్రుల అధికారం క్రింద ఉండి వారి మాదిరిని అనుసరించుచు నీవు పొందవలసిన క్రైస్తవ విద్యకు సామెతల గ్రంథమే నీ పాఠ్యపుస్తకములలో ప్రధానమైనది. దీనిలో నిర్వచనములు, నియమములు ఉన్నవి. వాటిని ఎలా అన్వయించుకోవాలో చెప్పబడింది. వాటిలో చేయవలసినవి ఏవో, మాదిరిగా అనుసరించవలసినవి ఏవో, అనుసరించకూడనివి ఏవో చెప్పబడింది. అయితే అదే సమయంలో తన పిల్లలకు ఉపదేశించుటకు, మార్గోపదేశము చేయుటకు పిలుచు ఒక సజీవమైన వ్యక్తిగా కూడా జ్ఞానము ఇక్కడ వివరించబడింది. కీర్తనల గ్రంథంలో విశ్వాసి అయిన వ్యక్తిని ప్రత్యేకించడం జరిగింది. 1 కీర్తన 1 వచనంలో ఆ సంగతి మనం చదువుతాం. ఆ విధంగానే ఇక్కడ కూడా కుమారునికి ఇవ్వబడిన మొదటి హెచ్చరిక ఏమంటే, మాతో కూడా రమ్ము అనువారు ప్రేరేపింపగా నా కుమారుడా ఒప్పకము అను హెచ్చరికతో ప్రారంభమైనది. ఈ త్రోవ ఎక్కడికి నడిపిస్తుందో జ్ఞానము అతనికి చూపి అతనితో, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము అని చెప్పి అతనిని హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథం 1 అధ్యాయం 15 వచనం, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయము 11 వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.